ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా సిస్టమ్ నిర్వాణ ప్రకరణ యోగం 124వ రోజు 10th January 2021. ఓకే ఒక రెండు లైన్లు వెనక్కి వెళ్తాం మేడం. అలాగే. As in the case of a crystal, the wise man is influenced only by the object when it is actually and physically present nearby. But the ignorant person is so heavily influenced that he broods on the object even in its absence. Such are their characteristics: thinned out vulnerability in liberation, whereas dense coloring of the mind is bondage. అక్కడికి ఆపాం నేను. ఓకే In response to Sikidwaja's question, how do Sikidwaja- pleasure and pain హౌ టు చెప్పండి మేడం. ప్లెజర్ how do pleasure and pain arise even in the absence of the concerned object? The Brahmana said. ద బ్రహ్మన్ Brahmana said. బ్రాహ్మణుడు అడిగాడు అనమాట. అంటే ఆ వస్తువు అన్నది అక్కడ లేనప్పుడు కూడా దానివల్ల ఆనందమును దుఃఖం ఎలా వస్తున్నాయి? The cause is the impression received by the heart through the body, the eyes, etc. అంటే దీనికి కారణం ఏంటంటే అది ఇంప్రెషన్ ఉంటాయి కదా, కళ్ళతోటి మొత్తం శరీరంతో అది రిసీవ్ చేసుకున్నటువంటి ఇంప్రెషన్స్ లోపల ఉండబట్టి. Later, this expands by itself. తర్వాత అది ఏమో వ్యాకోచిస్తుంది, అంటే అలా ఉన్నవి ఎక్కువ అవుతాయి, పెద్ద అవుతాయి. When the heart is agitated, the memory ignites the jiva in its kundalini abode. అంటే when the heart is agitated. Yes, agitated. The memory agitates the jiva in its kundalini abode. అది అంటే ఎప్పుడైతే హార్ట్ యాజిటేట్ అవుతుందో అంటే కుండలిని కూడా కదులుతుంది. The nadi which branch out throughout the body are affected. శరీరం అంతా వ్యాపించినటువంటి ఆ నాడీలు కూడా ప్రభావితం అవుతాయి. Pleasure experiences and pain experiences affect the nadi differently. అంటే ఆనందం అంటే సుఖం లేదా సంతోషం అనుభవించినప్పుడును లేకపోతే దుఃఖం అనుభవించినప్పుడు నాడులు వేరువేరుగా ప్రభావితం అవుతుంటాయి. The nadi expand and blossom as it were in pleasure, not in pain. అది సాధారణంగా నాడులు నేను ప్లెజర్ లోనే ఎక్కువగా వ్యాపిస్తాయి, అంటే ఎక్స్పాండ్ అవుతాయి, కానీ పెయిన్ లో కాదు, బాధలో అలాగే ఎక్స్పాండ్ అవ్వదు. When the jiva does not thus enter into the agitated nadi, it is liberated. అంటే ఏంటండి when the jiva Enter? Does not thus enter into the agitated nadi, it is liberated. విధంగాను ప్రవేశిస్తుంది. Bondage is none other than subjection of the jiva to pleasure and pain. అంటే జీవుడు ఈ ప్లెజర్ కి పెయిన్ కి గురి అవ్వడం వల్లే బాండేజ్ మీద వస్తుంది. When such subjection does not exist, there is liberation. అది ఎప్పుడైతే అలాంటి గురి అవ్వడం లేకపోతుందో అప్పుడే మనకి అంటే విముక్తి అనేది వస్తుంది. అంటే పెయిన్ కిను ప్లెజర్ కిను
అది ఎప్పుడైతే గురి అయిపోతుందో అప్పుడే బాండేజ్. అది లేనప్పుడు బాండేజ్ లేదు, లిబరేషన్ ఉంటుంది. The jiva gets agitated at the very sight of pleasure and pain. జీవుడేమో ఈ ప్లెజర్ పెయిన్ యొక్క సైట్ అంటే చూడడంతో యాజిటేట్ అవుతూ ఉంటాడు. However, if through self-knowledge it realizes that pain and pleasure do not exist in truth, అది మనం నిజానికి పెయిన్ ప్లెజర్ అనేవి లేనే లేదు సత్యానికి, అది భావన వల్లే వస్తున్నాయి. then it regains its equilibrium. అది తిరిగి తన యొక్క సమతా స్థితిని అంటే ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ ని పొందుతుంది అనమాట. Or if it realizes that these do not exist in itself, nor does it exist in them, అంటే అవి వాటిలో ఏమీ ఎగ్జిస్ట్ అవ్వలేదు, తనలో ఏమీ లేవని తెలుసుకున్నప్పుడు అంటే it పెయిన్ realizes total freedom. అప్పుడు పూర్తి స్వేచ్ఛ అన్నది వస్తుంది అనమాట. అవి ఏమీ అసలు ఎగ్జిస్ట్ అయ్యి లేనే లేవు, తనలో కూడా ఎగ్జిస్ట్ అయ్యి లేవు అని తెలుసుకున్నప్పుడు పూర్తి స్వేచ్ఛ అన్నది వస్తుంది. If it realizes that all this is nothing but the one infinite consciousness, అది ఎప్పుడైతే గ్రహిస్తుందో ఇదంతా కేవలంగా ఒకే ఒక అనంతమైన చైతన్యము అని, then again it attains equilibrium. అప్పుడు తిరిగి అది బ్యాలెన్స్ అంటే ఈక్విలిబ్రియం అంటే సమతా స్థితిని పొందుతుంది. Like a lamp without fuel, it does not get agitated again. ఎలా అయితే ఇంధనం లేనటువంటి ఒక దీపం అంటే నూనె ఏమీ లేనటువంటి దీపం ఏ విధంగా అయితే తిరిగి వెలగదో అది మళ్ళీ తిరిగి అజిటేట్ అవ్వదు. For the jiva itself is then realized as a non-entity. అంటే జీవుడు అప్పుడు తాను ఒక ఎంటిటీ అని ఫీల్ అవుతుంది, అంటే నాన్ ఎంటిటీగా ఫీల్ అవుతాడు, తను అంటే అస్తిత్వం లేనట్టు. And it is reabsorbed in the consciousness of which చదవాలి of which it is but the first thought emanation. ఏంటి ఆఫ్ విచ్ తర్వాత Of which it is but the first thought emanation. అంటే మళ్ళీ జీవుడు అందులోకి అబ్జర్వ్ అయిపోతాడు, ఇందులోంచి అది ఎమినేట్ అయిందో అందులోంచి అక్కడికి అబ్జర్వ్ అయిపోతాడు. Asked by Sikidwaja to elaborate on how the pleasure experience leads to the loss of energy, the Brahmana said. ఇది బ్రాకెట్ లో ఇచ్చినారు మేడం, ఇప్పుడు ఇంతవరకు రీడ్ చేస్తుంది. ఇక్కడ బ్రాహ్మణ ఏమో తన భార్య బ్రాహ్మణ వైష్ణవం వచ్చింది, అప్పుడు మళ్ళీ సిక్కిధ్వజుడు అడుగుతున్నాడు అంటే ప్లెజర్ అనుభవించడం వల్ల ఎనర్జీ ఎలా లాస్ అవుతుంది అని. So as I said, the jiva agitates the life force. జీవుడేమో ప్రాణశక్తిని చలింపజేస్తూ ఉంటాడు. The movement of the life force extracts the vital energy from the entire body. అప్పుడు ఈ లైఫ్ ఫోర్స్ మూవ్మెంట్ ఏమో మొత్తం శరీరం నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. This energy then descends as the seminal energy which is discharged naturally. అది ఏంటంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి సెమినల్ ఎనర్జీ అంటే మన జననేంద్రియాలకు సంబంధించిన శక్తి అన్నమాట, అది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది న్యాచురల్ గా ఆ ఎనర్జీ. బ్రాకెట్ లో ఉంది మేడం. ఆస్క్డ్ వాట్ ఈస్ ద నేచర్, ద బ్రాహ్మణ సెడ్. ప్రకృతి అంటే ఏంటి అని. Originally, the Brahman alone existed as Brahman.
నేచర్ ఏమిటి అని అడిగితే ఆయన అని చెప్తారు. బ్రాహ్మడు ఏం చెప్తున్నాడంటే, అంటే బ్రాహ్మణ వేషంలో ఉన్న తన భార్య కానీ తనకు తెలియదు కనుక బ్రాహ్మడుగానే వ్యవహరిద్దాం. అంటే సహజంగా ఒక్క బ్రహ్మతత్వమే ఉన్నది, ఇంకేమీ కూడా లేదు. In it, innumerable substances appeared like ripples on the surface of the ocean. ఇందులో ఎన్నో రకాలైనటువంటి లెక్కలేనటువంటి వస్తువులన్నీ కూడా, పదార్థాలు ఎలా అయితే సముద్రంలో ఉన్న తరంగాలు కనిపిస్తున్నట్టుగా ఇవి కనిపిస్తున్నాయి. This is known as nature. ఇదే అసలు ప్రకృతి. It is not causally related to Brahman. ఇదేమో కారణంగా అంటే బ్రహ్మత్వానికి అంటే తత్వానికి ఒక కారణంగా కాదు, అది నిలవడలేదు. But it happened like a coconut accidentally falling when a crow happened to alight on it. అంటే అది యాక్సిడెంటల్ గా జరిగింది. అంటే ఎలా అయితే ఒక కాకి కొబ్బరి చెట్టు మీద కూర్చోగానే కొబ్బరి చెట్టు పడినట్టుగా, అంటే కొబ్బరి పండు కొబ్బరికాయ కింద పడ్డము కాకి కూర్చోవడం ఒకసారి జరిగితే చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే కాకి కొబ్బరికాయని పడేసినట్టు అనిపిస్తుంది. అలాగా అవి జరగలేదు అలాగే, కానీ అలా అనిపిస్తుంది. In that nature are found diverse creatures endowed with diverse characteristics. ఈ ప్రకృతిలో ఎన్నో విధమైనటువంటి జీవులు వివిధమైన లక్షణాలతో ఉన్నాయి. The Brahmana Chodala continued. అంటే అది బ్రాహ్మణ వేషంలో ఉన్న చూడాలా చెప్తోంది అనమాట. It is by such nature of the self that this universe is born. అలాంటి ఆత్మతత్వం వల్లే ఈ విశ్వమంతా ఏర్పడింది. మేడం ఈ వాయిస్ కట్ అయిపోయింది. అలాంటి ఆత్మతత్వం వల్లే ఈ విశ్వమంతా జనించింది. It is sustained by self limitation or conditioning. ఏంటండి? It is sustained by self limitation or conditioning. అది ఆత్మకున్న పరిమితత్వం వల్ల, కండిషనింగ్ వల్ల అది సస్టైన్ అయి ఉంది. On account of alternating order and disorder. ఆర్డర్ డిసార్డర్, ఒకసారి ఆర్డర్ క్రమత లేని స్థితి వస్తూ ఉంటుంది. అంటే ఇది అంటే ఇక్కడ ప్రకృతి అంతే కదా. When such self limitation and such conflict between the order and the disorder cease, ఎప్పుడైతే ఆ ఆత్మ యొక్క పరిమితత్వము ఈ ఆర్డర్ డిసార్డర్ యొక్క కాన్ఫ్లిక్ట్ ఆగిపోతాయో, the beings will not be born again. అప్పుడు ఈ జీవులు మళ్ళీ జనించారు. అంటే సెల్ఫ్ లిమిటేషన్ పోయిందంటే అన్లిమిటెడ్. బ్రాకెట్ లో ఉంది మేడం. కంటిన్యూయింగ్ ద స్టోరీ ఆఫ్ నారద, ద బ్రాహ్మణ సెడ్. నారదుడి స్టోరీ ఇంకా కంటిన్యూ చేస్తూ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. అంటే నారదుడి స్టోరీ నిన్నటి వరకు చెప్పారు కదా కొంచెం. సూన్ నారద రీగెయిన్డ్ హిజ్ సెల్ఫ్ కంట్రోల్. వెంటనే నారదుడికి తన కంట్రోల్ వచ్చేసింది, ఆత్మని పొందేది. He gathered the seed which had been split in a pot made of crystal. Made of? Crystal. క్రిస్టల్ తో చేయబడినటువంటి పాట్ లో ఉన్న, అంటే కుండలో ఉన్న సీడ్. మళ్ళీ He gathered the seed which had been split. అది బద్దలే ముక్కలుగా అయిపోయినటువంటి ఆ సీడ్ ఆయన గ్యాదర్ చేశాడు, అంటే దగ్గరికి తీసుకొచ్చాడు ఆ ముక్కలని. In a pot made of crystal. క్రిస్టల్ తో తయారు చేయబడిన పాట్ లో ఉన్నటువంటి ఆ మొక్కలైనటువంటి సీడ్ ముక్కలను ఆ దగ్గరికి తెచ్చాడు. Then
filled the pot with milk produced by his thought force. ఇప్పుడు తన ఆలోచన శక్తితోటి ఆ పాట్ ని ఆయన మిల్క్ తోటి నింపాడు, పాలతోటి. అంటే తన థాట్ తోటి. In due course, that pot gave birth to an infant. ఓహో, అది కొంతకాలానికి ఆ పాట్ లోంచి ఒక చిన్న పసిపిల్లాడు వచ్చాడు. Which was perfect in every aspect. ఆ బాలుడు అన్ని విషయాల్లోని పర్ఫెక్ట్ గా ఉన్నాడు. Narada named the baby and in course of time imparted the highest wisdom to it. నారద నేమ్డ్ ద బేబీగా అంటే పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడో చెప్పలేదు కదా. చెప్పలేదు మేడం. అన్ని రకాలైన విద్యలు నేర్పడం మొదలుపెట్టాడు. అంటే టైం వచ్చేసింది. Young boy was a peer to his father. యంగ్ Boy was తండ్రి లాగా peer to his father. ఎప్పియారడరా? పీర్ అంటే సేమ్ లెవెల్లో ఉండేటటువంటి PEER పీర్. పీర్ టు హిస్ ఫాదరా? తండ్రి అంటే పియర్ అంటే అసలు తండ్రి లాగే ఉన్నాడు అనుకున్నాం. Later, Narada took the boy to Brahma, the creator. తర్వాత నారదుడు ఆ అబ్బాయిని, ఆ బాలుని బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. The father of Narada. నారదుడి యొక్క తండ్రి బ్రహ్మ. Brahma conferred upon the boy whose name was Kumbha. Bracket లో ఇచ్చినారు. కుంభావా? ఆ బాలుడి పేరు కుంభ అని పేరు పెట్టారు అనమాట. The blessing of the highest wisdom. అంటే ఆయన చాలా బ్రహ్మణ్ బ్లెస్సింగ్ హైయెస్ట్ అనమాట. It is that boy, that Kumbha, that grandson of Brahma, who is standing before you. స్టార్టింగ్ వర్డ్ వినబడలేదండి. It is that boy, ఆ బాలుడు యొక్క మనవడు అయితే గ్రాండ్ సన్ అంటే మనవడు కదా, ఆయన ఎదురుగుండా నిలబడ్డాడు. I roam the world playfully. ఎవరన్నారు? ఇది వచ్చి నారదులు చెప్తున్నట్టు. అంటే అక్కడ ఇంకా ఎవరు చెప్పలేదు. మా మీద కొటేషన్ లో ఉందా? నేనేమో ఈ ప్రపంచాన్ని ఆటలాగా తిరిగాను. For I have nothing to gain from anyone. ఎందుకంటే నాకు ఎవరి నుంచి ఏది పొందడానికి ఏమీ లేదు. When I come into this world, my feet do not touch the earth. ఈ ప్రపంచంలోకి వచ్చేసరికల్లా నా కాళ్ళు ఈ భూమిని తగలట్లేదు. అంటే ఏం మీనింగ్ మేడం? అంటే ఇంకా ఆయనకి అది ప్రేజ్ గా తీసుకోవాలో మరి ఏమో. అంటే భూమిని తగలట్లేదంటే ఆయన అంత ఆనందంగా ఉన్నాడనా ఏంటి అని, అలాంటి వేలో అనేమో. ఓకే, ఇంకా బ్రాకెట్ లో ఉంది మేడం. As Vasishtha said this, the 17th day came to an end. The next day Vasishtha continued. అంటే కాళ్ళు కాళ్ళు భూమిని ఆనలేదంటే అర్థం ఏంటి? ఆయన అతి ఆనంద స్థితిలో ఉన్నాడని అనుకోవచ్చు. ఓకే. సో అక్కడితో ఆ రోజు సభ అయిపోయింది. Sikidwaja said, it is truly by the fruition of the good deeds done in many past incarnations that I have obtained your company today. నేను చేసిన ఎన్నో జన్మల్లో నేను చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల మీ యొక్క సాంగత్యం నేను పొందగలిగాను అని బ్రాహ్మణుడితో చెప్తున్నాను.
and I am able to drink the nectar of your wisdom. నీ జ్ఞానం అనేటువంటి ఆ తేనెని నేను తాగగలను. అంటే జ్ఞానాన్ని తీసుకున్నాను అనడానికి ఆ మధువుని నేను తీసుకున్నాను. ఏంటని? జ్ఞానం అనేదాన్ని. Nothing in this world gives that peace which the company of the holy ones bestowed on man. ఈ ప్రపంచంలో సత్పురుషుల సాంగత్యం అంటే ఇంకా ఏది కూడా అంత శాంతిని ప్రపంచంలో ఏది ఇవ్వదు. The Brahmana Chudala said. బ్రాహ్మణ చూడాలా అంటే చూడాల రూపంలో, బ్రాహ్మణ రూపంలో ఉన్న చూడాలా చెప్తోంది. I have told you my life story. నేను నీకు నా కథ అంతా చెప్పాను కదా. Pray, now tell me who you are and what you are doing here. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వెవరు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? How long have you been here? Tell me everything truthfully. ఎన్నాళ్ళై నువ్వు ఇక్కడ ఉన్నావు? ఇవన్నీ నాకు నిజం చెప్పు. For recluses do not speak anything but the truth. ఏంటండి? For recluses అని కూడా చెప్పచ్చు. RECLUSES. అంటే బయటకు వచ్చిన వాళ్ళనేమో, అంటే రాజ్యం నుంచి బయటకు వాళ్ళు. Do not speak anything but the truth. చూస్తాం మరి. ఏకాంతవాసి మేడం, ముని సన్యాసి ఏకాంతమైన. అవును, ఏకాంతంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే లేదా సన్యాసులని అనలేము. ఆ ఏకాంతంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అబద్ధం చెప్పడు. సికిధ్వజ replied, O son of the gods, you know everything as it is. ఓ భగవంతుడి పుత్రుడా, నీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసే అడుగుతున్నావు అని అంటున్నాడు. What else shall I tell you? నీకు చెప్పవలసింది ఇంకేముంది? I dwell in this forest on account of my fear of this samsara. నేను ఈ అడవిలో సంసారం అంటే ఉన్న భయంతో ఇక్కడికి వచ్చి నేను జీవిస్తున్నాను. Though you know all this, I shall briefly relate my story to you. నీకంతా తెలిసినా సరే నా యొక్క స్టోరీని నీకు సంక్షిప్తంగా చెప్తాను. I am King Sikidwaja. నా పేరు రాజు అయినటువంటి సికిధ్వజుడిని. I have abandoned my kingdom. నా రాజ్యాన్ని నేను వదిలేశాను. I dread this samsara in which one repeatedly and alternatively experiences pleasure and pain, birth and death. నేను ఈ సంసారాన్ని రెడ్ కదా, READ అయినా DREAD మేడం. రెడ్ అంటే DREAD. TREAD వా DREAD వా? DREAD. T for T యా? D for D. DREAD వా? అవును మేడం, భీతి, భయంకరమైన భయము అట్లా. డ్రెడ్ అని, డ్రెడ్లీ అంటే అంతే. డ్రెడ్ అని అలా అనిపిస్తున్నది అందుకని. ఓకే, మళ్ళీ చదవండి. ఈ సంసారంలో I dread in this samsara. నేనేమో ఈ సంసారంలో కష్ట సుఖాలు అన్ని అంటే సుఖ దుఃఖాలు అన్ని కూడా నేను చూశాను. However, though I have wandered everywhere and though I perform intense austerities, నేను అన్ని చోట్ల కూడా తిరిగాను.
బాగా తీవ్రమైనటువంటి తపస్సు చేశాను. I have not found peace and tranquility. నాకు ఇప్పటికీ కూడా శాంతి అన్నది, ట్రాంక్విలిటీ అన్న పీస్ అన్న, ట్రాంక్విలిటీ అంటే ఇంకా డీప్ పీస్ అన్నమాట. ఏమీ నాకు దొరకలేదు ఇంకా. My mind is not at rest. నా మనసు ఇప్పటికీ శాంతిగా లేదు. I do not indulge in activities, nor do I seek to gain anything. నేను ఏ పనిలోని కూడా ములగటం లేదు, అలా అని నాకు ఏమీ పొందాలని కూడా లేదు. I am alone here and unattached to anything. నేను ఇక్కడ ఒంటరిగా దేంతో కూడా బంధం లేకుండా ఉన్నాను. Yet I am dry and devoid of fulfillment. కానీ నేనేమో సంపూర్ణత అనేది లేకుండా శుష్కంగా, డ్రైగా ఉన్నట్టుగా ఉన్నాను. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఇమాం అఖండితాం సమ్యక్. ఇమాం అఖండితాం అంటే ముక్కలు కాండి. సమ్యక్ క్రియాం సంపాదయన్నపి. సమ్యక్ క్రియాం సంపాదన అంటే సరి అయినటువంటి క్రియలు. దుఃఖాత్ గచ్చామి దుఃఖౌ. ఇంకా దుఃఖాత్ గచ్చామి దుఃఖం. గమమృతం మే విషం స్థితం. గమామృతమా గమమృతమా? గమమృతం మే విషం స్థితం. చదవండి మీరు. I have practiced all the kriya uninterruptedly. తర్వాత But I only progress from sorrow to greater sorrow, and even nectar turns into poison for me. అంటే నేను సమస్తమైన క్రియలు చేశాను, కానీ నా దుఃఖం ఇంకా ఎక్కువ దుఃఖం అయిపోయింది. తర్వాత మంచి అంటే అమృతం కూడా విషయం అయిపోతుంది నా విషయంలో. The Brahmana Chudala said, I once asked my grandfather. చూడాలా బ్రాహ్మణ రూపంలో చూడాలని చెప్తుంది అనమాట. నేను ఒకసారి మా తాతగారిని అడిగాను, which is superior kriya, which is superior kriya or jnana. అన్నిటికంటే గొప్పదైన క్రియ గాని జ్ఞానం గాని ఏమిటి? And he said to me, ఆయన చెప్పాడు, indeed jnana is supreme, for through jnana one really realizes the one which alone is. క్రియ గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే జ్ఞానమే చాలా గొప్పది. ఎందుకంటే అది తాను ఎవరు అన్నది తనకి తెలియజేస్తుంది. On the other hand, kriya has been described in colorful terms as a pastime. క్రియ అన్నది ఎన్నో రంగుల అంటే రంగులతో తెలియబడుతూ ఉంటుంది. అది అంటే గతించినటువంటి సమయంలో. If one does not have jnana, then one clings to kriya. ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళు క్రియకి పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. If one does not have good clothes to wear, he clings to the sack. SCK శాఖ. అవును మేడం, గౌతమ్. అయితే బట్టలు లేవో అతనేమో సంచిని పట్టుకుని అదే సంచినే ధరిస్తాడు. The ignorant are trapped by the fruits of their actions. అజ్ఞానులు వాళ్ళ పని యొక్క ఫలితాలతోటి
వాళ్ళు ట్రాప్ అయిపోతారు. On account of their conditioning, bracket లో వాసన. వాళ్ళ యొక్క కండిషనింగ్స్ వల్ల, వాసనల వల్ల వాళ్ళ పని ఫలితాలతోనే వాళ్ళు బంధించబడుతున్నారు. When the latter is given up, action becomes no action. ఎప్పుడైతే ఆ బంధం అన్నది వదిలేసారో అప్పుడు ఆ యాక్షన్ కి యాక్షన్ కాదు, పనిగా ఉంటుంది. Whether it is conventionally regarded as good or evil. అది మంచిదన్నా చెడుదన్నా అప్పుడు ఆయన దాంతో ఆయన సంబంధం ఉంది అనమాట. యాక్షన్ కాదు, ఆయన్ని బంధించదు. In the absence of self-limitation or volition, సెల్ఫ్ లిమిటేషన్ లేనప్పుడు, అంటే ఆత్మ యొక్క పరిమితత్వం లేనప్పుడు, actions do not bear fruit. అప్పుడు ఈ ఫలితాలు ప్రతి చర్యలకి పనులకు ఫలితాలు ఉండవు. Actions by themselves do not generate reaction or fruit. అంటే ఇక్కడ మరొకసారి కొంచెం అర్థం చేస్తాను. అంటే ఎప్పుడైతే లిమిటేషన్ ఉంటుందో, సెల్ఫ్ లిమిటేషన్ అంటే నేను శరీరాన్ని అనే లిమిటేషన్ ఉన్నప్పుడే పనులకు ఫలితాలతో సంబంధం ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటి తీసి అనంతమైన తత్వాన్ని అన్నప్పుడు ఆ పనికి ఫలితాలు ఉండవు, సంబంధం ఏమీ ఉండవు. అసలు ఈ లిమిటేషన్ ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయంటే లిమిటెడ్ గా ఉన్నప్పుడు. ఇంకా తర్వాత ఏం చదివారు? It is the vasana or the volition that makes action bear fruit. That their actions ఏంటి? That make actions bear fruitful. Bear fruit. B-E-A-R, bear. అవునండి, ఒకసారి వాక్యం చదవండి. దట్ బేరా. It is the vasana or the volition. ఓకే. That makes action bear fruit. అది అంటే పనులకి ఫలితాలు వచ్చేటట్టు చేసేది వాసనల వల్లే. Just as the frightened boy thinks of a ghost and sees a ghost, భయపడినటువంటి ఒక బాబు, ఒక అబ్బాయి ఒక దయ్యాన్ని ఊహిస్తాడు, చూస్తాడు. అలాగా the ignorant man entertains the notion of sorrow and suffers sorrow. అజ్ఞాని దుఃఖం అనే దాన్ని భావిస్తూ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. Neither the vasana nor the ego sense is a real entity. అక్కడ వాసన గాని అహంకారం గాని నిజం కాదు, రియల్ ఎంటిటీ కాదు. They arise because of foolishness. అవి కేవలం మూర్ఖత్వం లేదా అజ్ఞానం వల్లే వస్తున్నాయి. When this foolishness is abandoned, there is the realization that all this is Brahman. ఎప్పుడైతే ఆ మూర్ఖత్వం పోతుందో అప్పుడు ఇదంతా బ్రహ్మమే అని ఒక రియలైజేషన్ వస్తుంది. And there is no self-limitation. అప్పుడు ఆత్మ పరిమితత్వం అనేది ఇక్కడ ఉండదు. When there is vasana, there is mind. ఎక్కడైతే వాసన ఉందో అక్కడ మనస్సు అనేది ఉంది. When the vasana ceases in the mind, there is self-knowledge. ఎప్పుడైతే ఆ వాసన అనేది పోతుందో అక్కడే ఆత్మజ్ఞానం అనేది మొదలవుతుంది. One who has attained self-knowledge is not born. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో ఆయన తిరిగి జన్మించదు. Thus, even the gods, Brahma and others have declared that self-knowledge alone is supreme. ఎందుకని దేవతలు, బ్రహ్మ ఏం చెప్పారు అంటే అన్నిటికంటే గొప్పది ఆత్మజ్ఞానం. Why then do you remain ignorant? Why then do you remain ignorant? అలాంటప్పుడు నువ్వు ఎందుకు అజ్ఞానంగా ఉంటున్నావు?
why do you think this is the kamandalu? ఇది కమండలం అని అందుకని అనుకుంటున్నాను. And this is a stick and remain immersed in ignorance. దిస్ ఈజ్ దీప. Stick అంటే కదా ఇది ఉంటుందా? అలాగా నువ్వేమో అజ్ఞానంలో వెళ్ళిపోతుంది. Why do you not inquire who am I? నువ్వు ఎందుకని నిన్ను నువ్వు ప్రశ్నించుకుని విచారించట్లేదు నేను ఎవరు అని? How has this world arisen? ఈ ప్రపంచం ఎలా ఉద్భవించిందని, And how does all this cease? ఇదంతా ఎలా లేకుండా పోతుందని ఈజీగా చూడండి. Why do you not reach the state of the enlightened by inquiring into the nature of bondage and liberation? నువ్వు అంటే బాండేజ్ ఏంటి, బంధము, లిబరేషన్, ముక్తి అన్నట్టుగా ఆలోచించుకుని నువ్వు ఎందుకని ముక్తి పొందడం లేదు? Why are you wasting your life in these fatigue, austerities and other kriya? నువ్వు ఇలాంటి కఠినమైనటువంటి ఈ తపస్సుల్లోని వాటిలోని మిగతా క్రియల్లో నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? It is by resorting to the company of holy ones, మహాత్ముల యొక్క ఆ సాంగత్యంతో, by serving them and inquiring of them, that you will attain self-knowledge. వాళ్ళకి సేవ చేసి వాళ్ళని ప్రశ్నించడం అంటే వాళ్ళకి ఉండవల్లి నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. Sikidwaja said, I have truly been awakened by you, O sage. అంటే ఓహో ఇవాళ నేను నీ వల్ల జ్ఞానాన్ని పొందాను, అంటే నిద్రలోంచి లేచాను. I am freed of foolishness. ఇప్పుడు నేను మూర్ఖత్వంలోంచి బయటపడ్డాను. You are my guru, I am your disciple. మీరు నాకు గురువు, నేను నీకు శిష్యుని. Pray, instruct me in what do you know, knowing which one does not grieve. దయచేసి నాకు చెప్పండి, ఏది తెలుసుకున్నాక ఒక వ్యక్తికి దుఃఖం అన్నది ఉండదు నాకు తెలియజేయండి. The Brahmana Chudala replied, బ్రాహ్మణ వేషంలో ఉన్న చూడాలా సమాధానం చెప్పింది. O royal sage, I shall instruct you if you are in the receptive mood and cherish my words. అంటే ఓ రాయల్ సేజ్ అంటే ఓ రాజా అని అనుకోండి. ఇది నేను తప్పకుండా చెప్పి నా పదాల్లో నేను చెప్తాను, నా మాటల్లో. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. అనుపాదేయ వాక్యస్య వక్తుః పృష్టస్య లీలయా. సారండి, అనుపాదేయ వాక్యస్య వక్తుః 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 పృష్టస్య లీలయా వ్రజంత్య ఫలతాం వాచః తమసీవాక్ష సంవిదః. చెప్పండి ఇప్పుడు మంచి వాక్యాలతో మీనింగ్ చదవనా మేడం? చదవండి. If one playfully instructs another merely in answer to a query, ఒక ప్రశ్నకి సమాధానంగా అవతలేడు ఎవరైనా బోధిస్తే, when the latter does not intend to receive, cherish or assimilate the truth, ఆ రెండో అతను అంటే రిసీవ్ చేసుకునే దాన్ని చక్కగా రిసీవ్ చేసుకోడు, it becomes fruitless. అది ఫలితం లేకుండా అయిపోతుంది.
మీ సౌండ్ పోయింది మేడం. అది ఫలితం లేకుండా అయిపోతుంది. ఇంకొకసారి పెద్దగా మాట్లాడండి, వినపట్ల. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. అదే సడన్ గా పోయింది, ఇప్పుడు దా బానే ఉంది. అదే అదే అంటే ఇప్పుడు అలా అవుతుందని నేనేం చెయ్యలేకపోతున్నాను. అంటే అదేలా మాట్లాడుతున్నాను, అదే పొజిషన్ లో. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కొంచెం వచ్చింది. పొద్దున్న కూడా అలాగే జరిగింది కదా. అంటే ఎవరైతే మా ఆటలాగా ఇంకొకరికి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారో దాని మీద ఇతరులు విశ్వాసం పెట్టి అది వృధా అయిపోతుంది. అర్థం కాలే ఏంటో అది, ఇంకొకసారి చెప్పండి. అర్థం కాలేదు. ఒకరు అడిగిన ప్రశ్నని ఆటపాటల సమాధానం చెప్తే ఆ సమాధానం వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేరు, అది వృధా అయిపోతుంది. ఓహో, అంటే సీరియస్నెస్ ఉండాలి. చెప్తున్నారు ఇంకాను. ఓకే ఓకే. బ్రాకెట్ లో ఉంది మేడం. ఆఫ్టర్ రిసీవింగ్ సచ్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ సికిధ్వజ, చూడాలా సెడ్. సికిధ్వజ నుంచి అటువంటిది విన్నాక చూడాలా ఇలాగ చెప్తున్నాడు. అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్న చూడాలి. Listen attentively. I shall narrate to you a story which resembles yours. నువ్వు జాగ్రత్తగా విను, నీకు నీ యొక్క కథ లాంటి కథే నీకు ఒకటి చెప్తాను. డిస్కషన్ సికిధ్వజకి చూడాలాగా జరుగుతుందా? వశిష్ఠుడు గారు లేరా? వశిష్ఠుడు చెప్తున్న దాంట్లో ఇదొకటి ఈ కథ. ఓహో, వాళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ నడుస్తుంది. ఓకే, అది వినండి. సికిధ్వజుడికి చూడాలని తెలియదు, బ్రాహ్మణ రూపంలో వచ్చింది. ఆమె ఎదురుగుండా ఉన్నది ఒక బ్రాహ్మడనే అనుకుంటున్నాడు ఆయన. వినపడిందా? అర్థమైంది. ఓకే. The Brahmana, the Chodala said. బ్రాహ్మణ రూపంలో ఉన్న చూడాల There was a man in whom there was the almost impossible combination of wealth and wisdom. ఒక అతను ఉండేవాడు, అందులో చాలా ఇంపాసిబుల్ గా అంటే ఉన్న మేళం ఉంది. ఏమిటంటే ఆయనకి జ్ఞానము ఉంది, సంపదలు ఉన్నాయి. సాధారణంగా ఏదో ఒకటే ఉంటుంది, కానీ ఆయనకి రెండు ఉన్నాయి. He was endowed with all excellences. ఆయనకి అన్ని ఏవి ఎక్సలెంటో అలాంటివన్నీ ఆయనకి ఇవ్వబడ్డాయి. He was clever in his dealings. ఆయన చాలా తెలివిగా జీవించేవాడు. He achieved all his ambitions. ఆయన తన ఏమైతే ఆయన కోరుకున్నాడో అన్ని పొందేది. But he was unaware of the self. కానీ ఆయనకి తన ఆత్మతత్వం తెలియదు. He began to engage himself in austerities. ఆయన తన్ని తాను అంటే ఆయన ఎన్నో తపస్కర్లలో మునిగిపోయాడు. With the desire of acquiring the celestial jewel known as Chintamani. ఆయన చింతామణి అనేటటువంటి ఒక ఆభరణం నాగా పొందాలన్న ఉద్దేశంతో ఆయన తపస్సు చేస్తున్నాడు. బ్రాకెట్లు ఇచ్చినారు మేడం. ద ఫిలాసఫర్స్ స్టోన్ విచ్ ఈస్ సపోజ్ టు బి కేపబుల్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ఇట్స్ పొసెసర్. అంటే అది ఫిలాసఫర్ స్టోన్ లాంటిది. అంటే ఏంటిని, అది ఎవరికి దొరికితే వాళ్ళ కోరికలన్నీ నెరవేరిపోతాయి. His effort was intense. చాలా తీవ్రంగా ఉంది ఆయన ప్రయత్నం. So, within a very short period of time, this jewel appeared before him. ఆయన అందువల్ల ఏంటంటే చాలా తక్కువ టైంలోనే ఈ చింతామణి ఆయనకి ఎదురుగుండా కనబడింది. Indeed, what is impossible for one who strives this his utmost. ఉంటుంది.
indeed what is impossible to him for one who strives his utmost. కదా, ఎవరైతే చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారో వాళ్ళకి అసాధ్యం అన్నది ఏది ఉండదు. One who applies himself to the task he was undertaken. ఏ పని మీద అయితే ఆయన ప్రయత్నిస్తున్నాడో దాంట్లోనే ఆయన నిమగ్నం అయితే unmindful of the effort and the difficulties. తను ఎంత ప్రయత్నం చేశాడు, ఎన్ని బాధలు పడ్డాడు అన్న దాన్ని పట్టించుకోకుండా reaches the desired end even if he is poor. అతను ఒక మూర్ఖుడైనా అలాగాని ప్రయత్నం చేస్తుంటే ఆయన ఏది కోరితే అది ఆయనకి ప్రాప్తిస్తుంది. This man saw the jewel in front of him. ఇతను ఆ ఆభరణం అంటే ఆ చింతామణి తన ఎదురుగుండా చూసాడు. Within his easy reach. Within his easy reach. అతని దగ్గరలోనే అతను అందుకునేటటువంటి దగ్గరలో చూసాడు. But he was unable to reach any certainty concerning it. Any certainty? Any certainty concerning it. అంటే దానికి సంబంధించి ఏమీ కూడా ఆయనకి దాన్ని పొందలేకపోతున్నారు, అంటే దానికి సంబంధించిన విషయాలని పొందలేకపోతున్నారు. He began to muse with a mind confused by prolonged striving and suffering. అతనేమో ఒక తప్పుగా ఉన్నటువంటి అంటే ఒక రకమైన సఫరింగ్ తోటి మనకంతా నిండిపోయింది. Is this the Chintamani or is it not? అది చింతామణా కాదా అనే ఒక సందేహం వచ్చింది. Shall I touch it or not? Shall I touch it or not? సెర్చ్ అనా దీని నేను వెతికేదా ఎదురుగుండా దొరికిందేమో కదా. Perhaps it will disappear. టచ్ అనుకుంటా. Shall I touch? Touch Shall touch I అండి. touch it or not? Touch, touch. అచ్చా, నేను దీన్ని ముట్టుకోనా వద్దా? Perhaps it will disappear if I touch it. ఒకవేళ నేను ముట్టుకుంటే బహుశా ఇది అదృశ్యం అయిపోతుందేమో. Surely it cannot be obtained within so short a period of time. ఇంత తక్కువ టైంలో దీన్ని మనం ఎవరు పొందలేరు కదా. The scriptures say that it can only be obtained after a whole lifetime of striving. శాస్త్రాల్లో ఏం రాస్తుందంటే ఇంకా దొరికిన అంటే ఆలోచనలో ఉన్నాడు. జీవితకాలం అంతా తపస్సు చేసినా ప్రయత్నించినా అంటే అదే సెల్ఫ్ జ్ఞానమే అనుకుంటా కదా, అట్లా చెప్తున్నారు కదని. కాదు అంటే ఒక వస్తువు దొరికినా తనకున్నటువంటి ఆ సందేహాలు మనస్థితి వల్ల ఆయన ఇలా ఆలోచిస్తున్నాడు. అంత సులువుగా దొరికిపోయిందండి, అసలు దీన్ని ముట్టుకుంటే ఏమిటైపోతుంది, అసలు చింతామణా కాదా, ఇలాంటి ఆలోచనలన్నీ డౌట్ లో ఉండిపోయాడు. నేను అనుకున్నాను ఒకవేళ ఏమన్నా సెల్ఫ్ జ్ఞానాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. అంటే ఆ వస్తువు దొరకడం చాలా కష్టమని శాస్త్రాల్లో రాసింది, కానీ ఆయన తీవ్రంగా ప్రయత్నించడం వల్ల కొద్ది టైంలోనే దొరికిపోయింది. అయితే దొరికిపోతే అది నిజంగా దొరకదే చింతామణి, ఇది నిజంగా చింతామణా కాదా అలా ఆలోచిస్తున్నాడు. అంటే అవును, సంశయాత్మకంగా చాలా సూపర్ గా నెరేట్ చేస్తున్నారు. ఏంటండి, ఈ స్టోరీ చాలా డీప్ గా ఉంది, ప్లస్ చాలా నెరేటివ్ గా ఉంది, అసలు చాలా సూపర్. అదే ఇప్పుడు ఏంటంటే ఎందుకని నాకు ఏదొచ్చిందంటే ఇంత కష్టపడి దొరికింది, ఆయనకేమో తీవ్ర ప్రయత్నం వల్ల దొరికితే శాస్త్రాల్లో ఎంతో ప్రయత్నిస్తే గాని దొరకదని ఉందే, నాకు ఇంత వేగంగా దొరికిపోయింది ఏంటంటే ఆయన మనస్సు అడ్డేస్తోంది. ఇప్పుడు తను ఏదైతే ఆయన ప్రయత్నించి పొందాడో దాన్ని పొందకుండా చేసిస్తోంది.
అది మన మనస్సు అలాగే చేస్తుంది చాలా విషయాలకి. ఓకే, మేబీ ఆమె భార్యగా ఆమె అనుకుంటున్నా నేను, మరి ఐ డోంట్ నో. అక్కడ కాదు, అక్కడ అంటే ఆయన ఎవరి మనస్సు అయినా సరే అది నిజంగా పొందిన ఆయన మనస్సు భావం వల్ల దాన్ని పొందలేకపోతున్నాడు, దాన్ని పొందిన ఆనందం పొందలేకపోయాడు. Yes, surely because I am a poverty-stricken, greedy man. నేనేమో బీదరికంతో బాధపడుతున్న వాడిని, లోభంతో ఉన్నవాడిని. గ్రీడీ అంటే అత్యాశ ఉంది. I am merely hallucinating the existence of this jewel before me. నేను బహుశా నా ముందు ఇది ఉండే భ్రాంతి చెందుతున్నానేమో, చింతామణి వచ్చేసినట్టుగా నేను భ్రాంతి పడుతున్నానేమో. How could I be so lucky as to get it so soon? నేను అంత అదృష్టవంతున్నా అంత వేగంగా దొరికిపోవడానికి. There may be some great ones who might obtain this jewel within a short time, but ఎవరో కొందరు అదృష్టవంతులు ఉండొచ్చేమో పొందిన వాళ్ళు. I am an ordinary person with just a little austerity to my credit. నేనేమో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, నేనేమో ఏదో కొద్దిపాటి తపస్సు చేసేది. How is it possible for me to get this so soon? ఇప్పుడు ఇది అంత వేగంగా పొందడానికి సంభవం. Thus, confused in his mind, he did not make any effort to take the jewel. అది చింతామణి తన ఎదురుగుండా వచ్చినా, అందుకని తన ఈ విధంగా మనసులో ఎన్నో కన్ఫ్యూజన్స్ తో దాన్ని తీసుకోలేకపోయేది. He was not destined to get it. అది పొందడానికి ఆయన అదృష్టం లేదు. One gets only what he deserves when he deserves it. యోగ్యత ఉండాలంటే ఎవరికి యోగ్యత ఉన్న వాళ్ళకి అది పొందగలుగుతారు. Even if the celestial jewel stands in front of him, the fool ignores it. అది అంత మంచి, అంటే చింతామణి అంత మంచి జ్యువెల్ అంటే ఇక్కడ మామూలుగా జ్యువెల్ అంటే నగ, అలాంటి గొప్పది తన ఎదురుగుండా ఉన్నా అక్కడ మూర్ఖడం అవడం వల్ల దాన్ని పట్టించుకోరు ఎవరు. అంటే మూర్ఖులుగా దాని వేలో తెలియదు. మనకి ఒక కథ చెప్పేవాడు కదా మేడం, లక్ష్మీదేవి రోజు బిచ్చగాడు వెళ్తూ ఉంటే బాధపడుతున్నాడు పాపం, ఈయనకి లేదని ఒక పెద్ద మూట వేస్తే తనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు కళ్ళు పూసుకుని నాకే ఇదేందో మనకెందుకులే అని వెళ్ళిపోతాడు. అలా ఉంది ఇది కదా. అంటే లక్ష్మి మూట వేసినా కూడా తీసుకోలేడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన తపస్సు చేశాడు, అయినా కూడా ఆయనకి ఇంత వేగం వచ్చేసింది ఏమని డౌట్ వచ్చేసింది. అవును. The jewel thus ignored and disappeared. అయ్యో అయ్యో. బ్రాకెట్ లో ఉంది మేడం, సైకిక్ అటైన్మెంట్స్ బ్రాకెట్ లో సిద్ధి bestow everything on one whom they seek. అంటే సైకిక్ పవర్స్ అన్నా కూడా ఎవరైతే అవి వెతుక్కుంటారో వాళ్ళకి అవన్నీ వస్తాయి. After having destroyed his wisdom, they go away. ఆయన జ్ఞానం అంతటిని నాశనం చేశాక అవి వెళ్ళిపోతాయి. అంటే సిద్ధులు ఎవరైతే ఏమిటి చేస్తున్నాయి అన్నది మనకు అర్థమైంది కదా, ఈ సిద్ధులు జ్ఞానం అంతటిని నాశనం చేసేస్తాయి. The man engaged himself further in austerities for the attainment of the Chintamani. మళ్ళీ ఆ వ్యక్తి చింతామణి కోసం తపస్సు చేయడం మొదలెట్టింది. బ్రాకెట్ లో ఇచ్చారు మేడం, the industrious do not abandon their undertaking. అంటే కష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ దాన్ని వదిలిపెట్టరు కష్టాన్ని. After some time, he saw a glass piece thrown playfully in front of him by the celestials. పైన ఉన్నటువంటి లాంటి వాళ్ళు ఎవరో
ఒక చిన్న గాజు ముక్కని ఆయన ఎదురుగుండా పడేశారు. He thought it was the Chintamani. ఆయన ఏమనుకున్నారంటే ఇదే చింతామణి. Thus, deluded, he greedily picked it up. అప్పుడు ఆయన భ్రాంతితో అదే చింతామణి అనిపించుకున్నారు. Confident that he could get whatever he sought with its help. నేను ఎంతో గట్టిగా నిశ్చయంగా అనుకుంటున్నాడు, నేను ఏది కోరితే నాకు దీంట్లోంచి వచ్చేస్తుందని. He gave up all his wealth, family, etc., and went away to a forest. ఆయన తన కుటుంబం, తన ధనం అరణ్యానికి వెళ్ళిపోయింది. అస్సలు వినపట్లే మేడం. ఆయన తన ధనము, కుటుంబము, సంపదలు అన్ని వదిలేసాడు, ఒక అరణ్యానికి వెళ్ళిపోయింది. On account of his foolishness, he suffered there. అక్కడ తన మూర్ఖత్వం నిజంగా చింతామణి అనుకున్నప్పుడు వదిలేసి గాజు ముక్క తీసుకుని అదే సర్వస్వం అనుకుని కుటుంబాన్ని అంతటిని వదిలేసి సంపదల్ని వదిలేసి ఆయన అడవికి వెళ్ళి అక్కడ ఆయన చాలా బాధలు పడ్డాడు. అది గాజు ముక్కే చింతామణి కాదు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. దుఃఖాని మోర్క్య విభవేన భవంతి యాని దుఃఖాన్ని నైవాపదో నచ. ఓకే ఇది పెద్ద శ్లోకాలు మేడం, లెంగ్తీ అర్బన్స్. ఓకే దుఃఖాని మోర్క్య విభవేన భవంతి యాని ఓకే నైవాపదో నచ జరా మరణేన తాని. ఆపదాలు నైవ ఆపద నచ జనన మరణేన తాని. జరా మరణేన. జరామరణం అంటే జర అంటే ముసలితనం, మృత్యు. సర్వాపదం శిరసి తిష్టతి మోర్క్యమేకం. సర్వ ఆపదం స్థిరతి తిష్టతి. కృష్ణం జనస్య వపుషామివ కేశజాలం. Great calamities, old age and death are nothing in comparison to the suffering caused by foolishness. మూర్ఖత్వం వల్ల వచ్చిన బాధల కంటే పెద్ద పెద్ద అంటే ప్రకృతిపరమైన దుఃఖాలు అవనండి, పెద్ద పెద్ద శోకాలు, దుఃఖాలు, తర్వాత ఏంటండి గ్రేట్ కెలామిటీస్, Old age and death are nothing. ముసలితనము, మృత్యువు ఇవేమీ కాదుట. మూర్ఖత్వం వల్ల వచ్చిన బాధలే చాలా పెద్దగా ఉంటాయి. In fact, foolishness adorns the head of all sufferings and calamities. అన్ని బాధల యొక్క, అన్ని దుఃఖాల యొక్క హెడ్ ని ఫూలిష్నెస్ తో ఆరాధిస్తూ ఉంటుంది. అంటే అన్నిటికీ దుఃఖాల యొక్క పరాకాష్ఠను పొందుతుంది అనమాట మూర్ఖత్వం. ఇది కాపుదాం మేడం, రేపటి కంటిన్యూ టైం కూడా అయింది. అంటే ఇది ఎంత అంటే విచిత్రమైన విషయం. తర్వాత మూర్ఖత్వం అన్నది మనందరిలో కూడా అది ఉంటుంది. అంటే చాలా మనం కూడా ఎన్నో చోట్ల మూర్ఖులుగానే ఉంటున్నాం. అంటే బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అవర్ ఓన్ ఫూలిష్నెస్. అందుకని ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. మహాత్ముడు ఉన్నా అతన్ని తెలుసుకోలేం. ఎంతో గొప్ప విషయాలు ఎవరైనా చెప్పినా కూడా గొప్ప విషయాలను తెలుసుకోం. మనకి అద్భుతమైనటువంటి ఏవైనా మనకి మన సామీప్యంలోకి వచ్చినా మనం ఎన్నోసార్లు రియలైజ్ చెయ్యం. ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందుకే మూర్ఖత్వాన్ని గురించి ఇంకోటి లేదు. అదే అంటున్నారు కదా, పెద్ద పెద్ద కెలామిటీస్ కంటే, ముసలితనం కంటే, డెత్ కంటే అది బాధాకరమైన విషయం. మూర్ఖత్వం వల్ల
అన్ని ఎన్నో ఎంత దుఃఖాల పరిచేష్టం పొందుతాం. అంటే దుఃఖాల యొక్క హెడ్ ఏమిటి అది పొందుతాం, అంత పెద్ద దుఃఖం. చేరి మూర్ఖుల మనసు రంజింపు అని అంటారు. మూర్ఖులు వాళ్ళకి వాళ్ళే ఎంతో నష్టం కలగజేసుకుంటున్నారు. దుఃఖత్వం వల్ల మనందరికీ కోరుకుంటూ ఉంటాం. ఓకే, ఇంకా చాలా ఈ కథ విషయంలో మనకి అంటే చూడాలి వేరే రూపంలో ఆకాశ మార్గంలో వచ్చిందనమాట, బ్రాహ్మణ రూపంలో. అందుకని ఇప్పుడు సిద్ధిధ్వజుడికి కొంత అనుభవం వచ్చేసింది, తను ఎంత చేసినా శాంతి అన్నది రాలేదు. అందుకని ఆ చూడాలగా ఉన్నప్పుడు కంటే ఈ బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు శ్రద్ధాభక్తితో అడిగితే అప్పుడు చెప్పిన సమాధానాలను శ్రద్ధగా తీసుకుంటున్నారు. దానికి చూడాలి కథ చెప్తుందనమాట. మీలాంటి కథే నాకు ఒకటి తెలిసి మీరు సరే. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడిగింది, సందేహాలు ఉన్నాయి. హలో, నేను వసంత. ఏం లేదు, నాకు ఈ కథ వింటుంటే అనిపిస్తున్నది, ఆ చూడాల బ్రాహ్మణుడు సిఖిధ్వజుడు కథే చెప్తున్నాదేమో. అంటే ఈ చింతామణి నీ చూడాలతో కంపేర్ చేసి తను అక్కడ ఉన్నంత ఎన్నో చెప్పింది కదా, ఇలాగా అలాగా. అతను నవ్వేసి నువ్వు మూర్ఖురాలివి అని చెప్పేసి వదిలేసి మొత్తం అడవికి వచ్చేసాడు, ఇంకా ఏదైనా చూద్దామని. సో ఇనవే తను ఈ అతని కథే చెప్తున్నాదా అని కానీ మనం అందులో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఉన్న వాటితో మనం అంటే మనస్సు ఒకటి పొందినా పొందకపోయినా తృప్తి అనేది పడదు, దుఃఖం రెస్ట్లెస్ గానే ఉంటుంది. పొందింది కదా అని చెప్పి కాదు, సందేహం. అంటే అదే మనం కూడా చాలా లూజ్ అయిపోతూ ఉంటాం. చాలా విషయాలు ఇప్పుడు మనకి చాలా తెలియస్తూ ఉన్న వాటిని ఏంటంటే కాదని కొట్టి పారేస్తాం మన మనసులో. అలాంటివి మనం చాలా చేస్తూ ఉంటాం. అలాగే అంటే ఇది దానికి రిఫర్ అవ్వచ్చు, రిఫర్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన సంసిద్ధంగా లేడు కదా ఆ స్థితికి. అప్పుడు మనమైనా అంతే కదా, మనం పక్కనే ఉన్న వాళ్ళు చెప్తుంటే వింటామండి. పెరటి చెట్టు మందుకు పనికిరాదని. అంటే పక్కనే భార్యగా ఉన్నప్పుడు ఎవరు వినరు. మనం కూడా అంతే. ఎవరో కొత్త వాళ్ళు ఎక్కడో మోసం చేసి స్వామీజీ వచ్చి 2 మాటలు చెప్తే ఆ గెటప్ చూసి ఆ మాటలు చూసి మనం ఎంతో విలువిస్తాం. కాళ్ళ దగ్గరే ఉండి ఎవరు వినరు. అది మనందరికీ ఉన్నదే కదా. అవును, ఆ గాజు ముక్కని ఎవరో విసిరేసిన గాజు ముక్కని చింతామణి అనుకున్నాడు, కానీ అసలు చింతామణి వచ్చినప్పుడు దాన్ని గుర్తించలేకపోయాడు కదా. దానికే స్వామి రామస్వామి స్వామీజీ యోగ్యత ఉండాలంటారు. అంటే కేవలం మనం తప్పించిన వస్తువు మనకు దొరికినా దానికి తగిన అర్హత వర్దీనెస్ ఉంటే గాని అది మనం పొందలేం. ఇఫ్ వీఆర్ నాట్ ఫిట్ టు హ్యావ్ దట్, అది మనం పొందలేం. ఆ యోగ్యత అనేది అవసరం అంటారు. అవును. ఓకే, ఇంకా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అంతా అర్థమైతే. నమస్తే అండి. ఇప్పుడు ఆయన ఈ సిఖిధ్వజుడు ఉన్నాడు కదా మేడం, ఆయన అడవులకు వెళ్ళాడు, మొత్తం రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళాడు. ఏకాంతంలో తపస్సు చేయాలనుకున్నాడు, చేశాడు. దాదాపు ఎముకల గూడు అయిపోయినాడు. ఎన్ని 15 years ఎంతో తపస్సు చేశాడు కదా మేడం, అంత టైం. మరి ఇంత చేసినా అంటే ఏకాంతంలో ఉండి తపస్సు చేసి ఒక అన్ని పరిస్థితులను సృష్టించుకొని అతను చుట్టూ ఏకాంతాన్ని ఏర్పరచుకొని ఒక అద్భుతమైన వాతావరణంలో తపస్సు చేయడానికి ప్రయత్నం చేశాడు. అయినా కూడా మనసు శాంతించలేదు. అంటే
అంటే ఆ తపస్సులో లోపం అంటారా, లేకపోతే మనసు ఏకాగ్రం కాకపోవడానికి ఏంటి కారణాలు ఉంటాయి మేడం? అసలు అడవికి వెళ్ళిపోమని మనం వెళ్ళిపోయినంత మాత్రంలో నేను ఎన్నోసార్లు చెప్తున్నాను కదండి, మనిషికి ఏకాంతం దేని నుంచి రావాలంటే తన కోరికల నుంచి, తనకున్నటువంటి ఆవేశాల నుంచి, తనకున్నటువంటి గత జ్ఞానం నుంచి ఆయనకి స్వేచ్ఛ రావాలి. అంతేగాని మనుషులని ప్రదేశాలని వదిలిపెడితే స్వేచ్ఛ రాదు ఎవ్వరికీ కూడా. ఆయన అక్కడికి వెళ్ళినంత మాత్రంలో ఆయన లోపల ఉన్న అంతర్గతంగా ఆయనకి ఏదైతే ఇవన్నీ ఉంటున్నాయి కదా లోపల నుంచి, ఆయనకున్న ఆ ఏంటారు సంసారాసు వాసనలు అవన్నీ ఏమీ పోలేదు కదా. అయినా ఎక్కడా మనం ఎలా నేర్చుకోలేదు కదా ఇప్పటి వరకు. విచారణ వల్లైనా వస్తుంది, ప్యూరిటీ ఆఫ్ అంటే మనలో పవిత్రత వల్ల, ఆ మనశుద్ధి అవ్వడం వల్ల అప్పుడు మాత్రమే మనకి వస్తుందని విన్నాం. కానీ ఇలా ఎక్కడికో పారిపోయి ఎముకలు కూడలాగా అయిపోయి తపస్సు చేస్తూ వచ్చేస్తుందని ఎక్కడ వింటం లేదుగా. అంటే ఇప్పుడు అంటే మనస్థితిని బట్టే అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ఏకాగ్రత అనేది సాధించడం అనేది అంటే మనస్సును ఇదిని బట్టే వస్తుంది అన్నట్టు మేడం. మనం ప్రయత్నం చేస్తే 10 మందిలో ఉన్నా కూడా తపన అన్నది ఉంటే అక్కడైనా సంభవమే. అడవులకే వెళ్ళిపోకర్లేదు. అడవికి వెళ్ళిపోయి ఉండి ఉన్నంత మాత్రంలో ఏమి జరగదు. అది మన యొక్క తప్పుడు అభిప్రాయం. బహుశా ఆ విషయం చెప్పడానికి కథ చెప్తున్నారేమో. అది ఎందుకు ఇప్పుడు మనకి హాయిగా ఇక్కడ వరకే విని ఇందులో ఉంటే అక్కడే మన అటెన్షన్ పెడితే ఈ ఎంజాయ్ కదా, అవన్నీ ఊహలు ఎందుకు? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, అడవులకు వెళితే రాదు, స్వతహాగా మనసులు మన జీవితంలో ఉంటూనే మానసిక స్థితి పరిపక్వత చేసుకొని అటెండ్ చేయాలి. ఆవిడేమో అక్కడే ఉండి రాజ్యంలోనే ఉండి అన్ని పనులు చేస్తూ ఆవిడ అటెండ్ చేసింది, ఇతనేమో వదిలేసి. నేను అనేది ఏంటంటే అలా ఆ కథ ఫైనల్ గా మనకి ఏం చెప్తుంది అన్నది ఇప్పుడు ఎందుకు గెస్ చేయడం, ఇంతవరకు ఉన్న దాంతో మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది కాన్సన్ట్రేట్. అది ఎలాగా చెప్తారు తర్వాత, ఇప్పుడు మనం గెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇక్కడికి ఉన్న దాంట్లో ఏంటి అన్నది మనం తెలుసుకుంటే సరిపోయింది. అదే తెలుసుకోవడానికి అంటున్నా. ఇప్పుడు కథ యొక్క అర్థం ఏమిటి అన్నది ఇప్పుడు ఇది ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇదే అడవులకు పోయినంత మాత్రాన రాదు అని, అది ఉన్నంత మాత్రంలో జరగదు. అది ఎందుకంటే మనస్సు ఎక్కడైనా సరే, ఎంతమందిలో ఉన్నా తన మనస్సు తన గ్రిప్ లో ఉన్నవాడు ఎక్కడైనా ఆనందంగానే ఉంటాడు. అది ఆ స్థితిని పొందగలుగుతాడు. అది లేనప్పుడు మూర్ఖత్వం వచ్చేసింది కదా. అంటే మూర్ఖమైన పట్టుదలతో వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఇంకా అట్లా కూడా రిపీటెడ్ గా చెప్పేది అదేను. అంటే నిజంగా మన శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి. ఎక్కడికో వెళ్ళిపోతున్నంత మాత్రంలో ఏమీ జరగదు. తన లోపల ఉన్నటువంటి వాటి అన్నిటి నుంచి విముక్తి రానంత వరకు, నేను మొన్న చెప్పాను కదా, మనుషుల్ని మార్చుకున్నా, స్థలాన్ని మార్చినా మనకి అది ఏది కూడా మనకి పోదు. ముఖ్యంగా మనిషికి స్వేచ్ఛ ఎందులోంచి రావాలంటే వ్యక్తుల నుంచి, పరిసరాల నుంచి కాదు. తన ఉద్రేకాలు, తన కోపతాపాలు, తన కోరికలు, తనలో ఉన్నటువంటి అసంతృప్తులు, తన గత జ్ఞానం, తన అనుభవాలు, వీటన్నిటి నుంచి జ్ఞాపకాలు, వీటన్నిటి నుంచి స్వేచ్ఛ రావాలి. అది తెలియక చాలా మంది ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ముందు పరిపూర్ణమైన వైరాగ్యం అనేది రావాలి కదా మేడం. మెయిన్ అది వస్తేనే వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏమంటారు? అదే మేడం, అదే మేడం. ఓకే, ఇంకేంటి అతనికి అంటే మనం ఇక్కడ చాలా మంది ఇదే అనుకుంటారు, ఏదో అడవికి వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది. ఏం అయిపోదు. ఇప్పుడు అడవులు కూడా లేవు మనకి వెళ్ళడానికి.
అదే మేడం, కొంతమంది మామూలుగా ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ ను ఇది చేస్తూ ఉంటారు. ఆ సైలెంట్ కొంచెం డిస్టర్బ్ అయినా విసుగుతోటి చిరాకుతోటి చాలా ఫీల్ అవుతుంటారు. మరి వాళ్ళకు అది సాధించాలంటే కష్టమే కదా మేడం. అంటే మనం ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులని మనం గమనించుకోకు, అంటే మన గమనంలోకి లేకుండా మనము ఏకాగ్రతను మనం కాన్సన్ట్రేషన్ ఇది చేశామంటే మన చుట్టూ ఎంత గందరగోళంలో ఉన్నా కూడా మనం ఆ పరిస్థితిని తీసుకొచ్చుకోవచ్చు కదా మేడం యాక్చువల్గా. ఏంటి గందరగోళంలో ఉన్నా అంటే ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు కానీ, కొంచెం ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఒక చిన్న సౌండ్ పిన్ డ్రాప్ సైలెంట్ లో ఏదో నేను ఇది చేస్తానని చెప్పి ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఏ కొంత డిస్టర్బ్ వచ్చినా విసుగుతోటి చికాకుతోటి దాన్ని ఆ సైలెన్స్ కోసం తప్పిస్తుంటారు. ఆ సైలెన్స్ మన చుట్టూ, ఆ సైలెన్స్ అనేది మనం సాధించలేము. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఆ సైలెన్స్ అయితే సాధించలేము. ఉన్న చోట మాత్రం ఆ సైలెన్స్ అనేది ఉండదు, ఆ నిశ్శబ్ద వాతావరణము ఇది ఉండదు. దానికోసం విపరీతమైన చికాకుతోటి, విపరీతమైన వ్యతిరేకతతోటి ప్రవర్తిస్తుంటారు. మరి వాళ్లకు ఇదంతా గందరగోళంగానే ఎప్పటికీ ఇది వస్తుంది మేడం, అది రాదు కదా. అలాగే కొంతమంది ఇప్పుడు మనం ఎంత చుట్టూ గందరగోళంలో ఉన్నా కూడా దేని మీద మనసు పెట్టుకోకుండా కొంతవరకు, అంటే ఒక పుస్తకం చదివేటప్పుడు కానీ, లేకపోతే ఒక ఇది చేసేటప్పుడు కానీ ఆ పుస్తకంలోనే నీలమైపోయి ఏకాగ్రతతోటి బాగా ఇదైపోయి ఎవరు వచ్చింది కూడా పట్టించుకునే స్థితిలో ఉండి వీళ్ళు ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అది లోపల నుంచి సైలెన్స్ ఉండాలి. కొంతమంది అలా ఉన్నారంటే ఉండనివ్వండి, మనకి మనం మాత్రం మన సైలెన్స్. అదే మేడం, అదే మేడం కరెక్టే. అంటే ఇప్పుడు ఈ చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా ఆ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ అనేది సాధించాలి కదా. అదే కదా మనం అంటే మనకు ఆ ఇన్నర్ సైలెన్స్ ఉన్నప్పుడు ఎవరు బయట ఏం చేసినా సంబంధం లేదు. అదే మేడం, అదే ఇంకా అంటే ఈ విషయంలో అవుట్ సైడ్ ఎలా ఉన్నారు అన్ని మనకు కాదు, కానీ మన వరకు ఎప్పుడైతే మన గ్రిప్ మంచిగా ఉంటుందో అవుట్ సైడ్ ని డిపెండ్ అవ్వక్కర్ లేదు. అదే మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే, ఎనీహో ఇంతవరకు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కనుక భలగా ఉన్నాయి. మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకెవరైనా ఏమైనా చెప్తే చెప్పండి. ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకి ఏమిటంటే మనకి అది ప్రాప్తం ఆ యోగ్యత లేనప్పుడు మన ఎదురుగుండా వచ్చినటువంటి విషయాలను కూడా మనం పొందలేకపోతున్నాం అనే పాయింట్ అవుతుంది. అంటే ఫిట్నెస్, దానికి అర్హత సంపాదించాలన్నమాట. అది అంటే ఆయనకి లాస్ట్కి వచ్చేసరికల్లా అంత బాగా వచ్చినా తను అర్హుడు కాదేమో అనుకున్నాడు, అందువల్ల అది కోల్పోయేది. అలాగే మనం ఏం వర్త్లెస్ థింగ్స్ చాలా గ్రేట్ అనుకుని జీవిస్తుంటాం, వర్దీ థింగ్స్ వదిలేసుకుంటూ ఉంటాం. ఇలా చాలా విషయాలు అందులో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడితో ముగించేద్దాం. వాళ్ళకి అందరికీ నమస్కారం.